గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మణే నమ. ఓం కాళీమాతయే నమ. మిత్రమా, మీకు ఇంతకు ముందు నేను ఒక కట్టు చెప్పా, గుర్తుందో మీకు లేదో వీడియోలలో చూసుకోండి, ఉంటాయి. ఏం కట్టు అంటే శిలాజిత్తు కట్టే విధానం చెప్పా, మళ్ళీ కూడా చెప్తున్నాయండి. శిలాజిత్తు రైలు బుగ్గాకులో పెట్టి సీల్ చేసి పుటం వేస్తే మంచి కట్టు కట్టుద్ది శిలాజిత్తు. ఆ కట్టిన దాన్ని తీసుకొని సీసము ఒక 10 గ్రాములు కరగండి, 10 గ్రాములకు 3 గ్రాములు గ్రాసం కొట్టండి, కడితే సరిపోద్ది. దాన్ని తీసుకొని ఆరనిచ్చి మళ్ళా తీసి ప్రమిదలో పెట్టుకొని దాన్ని తీసి ఆరనిచ్చి మళ్ళా మూసలో పెట్టుకొని దాన్ని మళ్ళా కరిగిన తర్వాత మనిషిల సింధూరం చేయాలి మిత్రమా. సింధూరం చేసి ఆ మనిషిల కట్టి దాన్ని సింధూరం చేసుకుంటే అది మీకు బీజయోగం లేకపోద్ది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా మిత్రమా? అలా చేసుకుంటే మీకు వివరంగా ఉంటుంది. మరి ఎట్లా ఏంది స్వామి అని అనుకోకండి, చెప్తా వినండి. పాదరసము, మనిషిల రసగంధకాలు ఇవన్నీ గోమూత్రంతో 3 రోజులు బాగా మర్దన చేయాలి. మర్దన చేసి బెల్ల చేసి ఆరబెట్టి ప్రమిదలో పెట్టి సీల్ చేసి వాలుకలో 24 గంటలు ఉండాలి. వండితే సింధూరం అయింది. దీంట్లో ఒక టెక్నికల్ ఉంది, అది మీరు ఎవరైనా సరే ఫోన్ చేస్తే నేను చెప్తా, చేసుకుందరు. ఓకేనా మిత్రమా? అలాగే దీంట్లో ఒకటి ఆపుతున్నా, చేసుకోండి. ఎవరైనా మీరు నాకు ఫోన్ చేస్తే నేను దాని వివరం చెప్తా. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.